కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కేవలం కమిషన్ల కోసమేనని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో భేటీ అయిన ఉత్తమ్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల కక్కుర్తి కాళేశ్వర నిర్మాణంతో బయటపడిందని మండిపడ్డారు. 5 ఏళ్లలో కాళేశ్వరం ద్వారా 65 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఏడాదికి 10,000 కోట్లను కేవలం కరెంటు బిల్లులకే చెల్లించారని తెలిపారు. ప్రాజెక్టు రీడిజైన్ చేసి కేసీఆర్ పెద్ద తప్పు చేశారని విమర్శించారు. కేవలం ప్రచారం కోసమే రాష్ట్రంలో ఈ కోణం నుంచి ఆ కోణం కూడా పంట పండింది కాళేశ్వరం వల్ల చెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేసుకున్నారు. అదేవిధంగా కొన్ని లెక్కలు మీరు చూస్తే తుమ్మడి ఎట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టుంటే ఎలక్ట్రిసిటీ ఖర్చు సంవత్సరానికి 1000 కోట్లు అయ్యేది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి అన్ని పంపులు నడిస్తే సంవత్సరానికి ఎలక్ట్రిసిటీ ఖర్చే 10,000 కోట్ల రూపాయలు కాబోతున్నది. 10,000 కోట్ల వడ్డీ ఇప్పుడు 1,00,000 కోట్ల పెట్టుబడి మీద. అది పూర్తయ్యే వరకు అంటే ఇప్పుడు ఎస్టిమేట్సే వాళ్ళు 80,000 కోట్లకి తీసుకున్న అనుమతి ఇప్పుడు 1,24,000 కోట్లకి 2 ఏళ్ల క్రితం సిఏజీ వాళ్ళు మేంగా చెప్పే ఫిగర్, అది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పిన ఫిగర్స్ 1,24,000 crores అని. ఇప్పుడు పూర్తయ్యే వరకు 1,50,000 కోట్లు అయ్యే అవకాశం ఉంది అంతే అప్రాక్సిమేట్గా. అంటే వడ్డీకి 15,000 కోట్లు, ఎలక్ట్రిసిటీ ఖర్చు 10,000 కోట్లు యాన్యువల్ ఫిగర్, యాన్యువల్ ఇంట్రెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.